నీ ప్రేమలో నా ప్రేమలో చాలా తేడా ఉంది. ఎందుకంటే నువ్వు అందరితో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడతావు. కానీ నేను అందరినీ వదిలేసి నీతో మాట్లాడదామని అనుకుంటాను చూడు. అది నా ప్రేమ. మనసులో బాధ బయటికి చెప్పినంత మాత్రాన బాధ తీరదు. నీ బాధ తీరడం అలా ఉంచితే బయటి వారికి నువ్వే లోకు అవుతావు కదా. ఒక్కసారి ఆలోచించు. నైస్గా మాట్లాడడం నాకు రాదు, ప్రేమగా మాట్లాడడము రాదు, బ్రతిమలాడడం కూడా రాదు, ఇంప్రెస్ చేయడం అస్సలు రాదు. నా మాట విధానం ఇంతే, నేనింతే, ఏం చేయలేను. అందరిలా నటించడం నా వల్ల కాదు. నేను ఇలాగే ఉంటా. నచ్చితే ఉండు, లేదంటే ఓకేనా. ఒకరు తప్పు చేస్తే వాళ్ళ మీద అసహ్యం పుట్టింది. మరి అదే తప్పు నువ్వు చేసినప్పుడు నీ మీద నీకు అసహ్యం పుట్టలేదా? లేదా నేను చేసిందే రైట్ అని అనుకున్నావా? నువ్వు మారిపోయావు అని నన్ను అడగకు. నా మార్పుకు కారణం ఏంటి అని కూడా అడగకు. నాలో మార్పు రావడానికి నువ్వేం చేశావో అది తెలుసుకో ఫస్ట్, సరేనా? నేను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు అన్నది నిజం కాదు. నేను ఎంత ప్రేమిస్తే అంతకన్నా ఎక్కువగా నన్ను ఏడిపిస్తారు, ఇదే నిజం. నాకేమో నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు. కానీ బాధ పెట్టినవాడు బ్రతుకంతా గుర్తుంటాడు కదా. ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ అది మనలో మనకి కనపడదు, ఎదుటి వారికి మాత్రం క్లారిటీగా కనపడుతుంది కదా. నాది సుఖం కోసం ప్రేమించిన ప్రేమ కాదు, ప్రాణం పోయే వరకు నీతోనే ఉండాలి అని ప్రేమించిన ప్రేమ. అర్థమైందా? నేను నీకు డిస్టర్బెన్స్గా ఉండడం కన్నా నీకు డిస్టెన్స్గా ఉండడమే మంచిది అని నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇక నా నుండి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఓకేనా. నీ లైఫ్ నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఇకపై నా నుండి నీకు మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఏవీ రావు. నా వల్ల నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. నువ్వు మాత్రం జాగ్రత్త, సరేనా. గుడ్ బై.